అక్రమ రవాణా నిరోధించడంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాల్లో రద్దీ ప్రాంతాలు, ఫ్లైఓవర్స్ ముఖ్యంగా వాణిజ్య సదుపాయాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు, బస్సులు, ప్రయాణికుల లగేజీ, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి భద్రతా చర్యల పట్ల పట్టణ సిఐ వీర రాఘవులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్లు వీర్రాఘవులు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రధాన జాతీయ రహదారిపై రవాణా పరంగా ముఖ్య కేంద్రంగా ఉన్న సూర్యాపేట పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని అన్నారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులను, అనుమానితులను లాడ్జీల నందు వసతి ఇవ్వొద్దని కోరారు. శాంతి భద్రతల రక్షణలో ప్రజల పోలీసులతో సహకరించాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేశామన్నారు. మాదక ద్రవ్యాలు గుర్తించే డాగ్, పేలుడు పదార్థాలు గుర్తించే డాగ్ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొని బస్సులు, అనుమానిత వస్తువులు, ప్రయాణికుల బ్యాగులు తనిఖీలు చేశామని ఆయన వివరించారు. ఈ తనిఖీల్లో సిఐ వీర్రాఘవులు, ఎస్ఐ ఆంజనేయులు, ఆర్ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గౌరవ సూర్యాపేట ఎస్పీ గారు శ్రీ నరసింహ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట కొత్త బస్టాండు, హైటెక్ బస్టాండ్లో విస్తృత తనిఖీలు నిర్వహించడమైంది. ఈ యొక్క గాంజా, మరేమైనా మత్తు పదార్థాలు కానీ ఇతర చట్ట వ్యతిరేకమైన వాటి గురించి నార్కోటిక్ డ్రగ్స్ వాటితో స్పెషల్ టీమ్స్ ఈరోజు చెకింగ్ చేస్తాము. వాటిలో భాగంగా సూర్యాపేట టౌన్లో పటిష్టమైన భద్రత ఉండే విధంగా, ప్రజలందరికీ ధైర్యం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఎస్పీ గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నాం. అందరూ కూడా ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తప్పనిసరిగా ఇవ్వాలి. గంజాకి సంబంధించిన కానీ ఏమైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఏరియాలో తిరుగుతున్నా కానీ అవన్నీ కూడా పోలీసులకు సమాచారం ఇస్తే అటు వారి విషయాన్ని గోప్యంగా ఉంచుతాం. ప్రజలకి రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ ముందు ఉంటుందని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు ఒకసారి నాగేశ్వరరావు